కదా ఇప్పుడు ఒక వ్యక్తి ఎస్సీగా ఉంటే అతనికి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే పుట్టినప్పటి నుంచి అతను ఎంత చదువుని కదానండి మొత్తం ఫ్రీ కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. మరి ఈ మధ్య నిన్ననే కూడా కృష్ణమాది గారు కూడా వచ్చి దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఆయన కులాలే ఉండకూడదు అంటాడు. మరి కులాలే కనుక లేకపోతే వీళ్ళకి మొత్తం ఫీజులు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్సీ వాళ్ళందరూ ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఎంతమంది కడతారు? కట్టలేరు కదా. కులం బేస్ చేసుకునే వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. కులం బేస్ చేసుకునే 15% జాబ్స్ వస్తున్నాయి. ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు ఎస్సీలు సంపాదించారంటే కేవలం క్యాస్ట్ బేస్ మీద గుర్తించాలి. నిజంగా కూడా ఇండియాలో కులాన్ని రద్దు చేస్తే ఇండియా మొత్తం అల్లకల్లలో వద్దని కృష్ణమాది గారు తెలుసుకోవాలి. కృష్ణమాది గారు చెప్పిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కృష్ణమాది గారు మీకు క్వశ్చన్ వేస్తున్నా, మీరు ఎప్పుడైనా చెప్పులు కుట్టారా? మాది కులస్తులు చెప్పులు కుడతారు తెలుసు మీకు. మరి మీకు ఎప్పుడైనా చెప్పులు కుట్టారా మీరు? మరి అటువంటిప్పుడు మీరు ఎలా కామెంట్ చేస్తున్నారు? కులాన్ని తీసేయమని ఏ విధంగా అంటున్నారు? ఒక బ్రాహ్మణులు ఎలాగా పురోహితులు ఉండాలి, వేరే వాళ్ళు ఎందుకు ఉండకూడదు ఎందుకు అంటున్నారు? ఆయన మన ప్రెస్ మీట్ లోకి వచ్చి కూడా ఏమంటున్నారు అంటే రాజ్యాంగం చేంజ్ చేయాలి అని చెప్పేసి ఆయన అంటుండే కదా. ఏమన్నా రాజ్యాంగం చేంజ్ అంటే ఏమైనా బైబిలా లేదంటే బైబిలా లేదంటే భగవద్గీత ఖురానా అలాంటప్పుడు చేంజ్ చేయొచ్చు కదా రాజ్యాంగం అంటున్నారు. లాస్ట్ టైం అక్టోబర్ 4 అని చెప్పి మోదీ వచ్చి నేను రాజ్యాంగం చేంజ్ చేస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మరి కృష్ణమాది గారు మీరు అంబేద్కర్ గారికి వ్యతిరేకులా అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజున రాజ్యాంగం ఉందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంనే కదా అందరూ గౌరవిస్తుంది. మరి ఇప్పుడు కృష్ణమాది గారు వచ్చేసి రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పి అంటే అంబేద్కర్ని తీసి పక్కన పెట్టినట్టే. ఇంకా అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ తీసి పక్కన పెట్టేయాలి. రిజర్వేషన్ కూడా ఆయన కులాలని రద్దు చేయాలంటే అర్థం ఏంటి? రిజర్వేషన్ ఎత్తేయాలని అర్థం. రిజర్వేషన్ అర్థం చేద్దాం. అసలు చాలా అవమానించాడు ఆయన. మేము బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళం. మేము బ్రాహ్మణ కులానికి చెందినప్పటికీ కూడా ఇతర కులాలంటే కూడా మేము గౌరవిస్తున్నాం. కానీ కృష్ణమాది గారు నేను చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా అతను మాదిగా ఉండి మాది కులస్తులను అవమానం చేశాడు. అదేంటంటే జాంబవంతుడు అంట కృష్ణుడికి తన కూతురి పెళ్లి చేశాడంట, అందుకని కృష్ణుడి బావ అంటాడంట. జాంబవంతుడు అంటే ఎలుగుబంటి, ఆ విషయం తెలుసా ఆయనకి? అంటే మాది వాళ్ళందరూ ఎలుగుబంటలా? ఆన్సర్ చెప్పాలి కృష్ణమాది గారు. మీరు మాది వాళ్ళందరూ ఎలుగుబంటి నుంచి వచ్చారా అనే దానికి ఆన్సర్ చెప్పాలి. ఆయన అట్లా డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా మీ కులాన్ని మాది కులాన్ని అంబేద్కర్ గారే అవమానించినట్టు అయింది. మాది కులస్తులందరూ ఎలుగుబంటి నుంచి వచ్చారని చెప్తున్నాడు ఆయన. జాంబవంతుడు జాంబవంతుడు అంటే ఒక ఎలుగుబంటి. అది ఎలుగుబంటికి కూడా కులం ఉంటుందా? కృష్ణమాది గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎవరు కౌంటర్ ఎవరో కూడా ఈ మురళీ శర్మ ఉన్నాడు, నీకు వదలను, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా సమాజంలో కూడా చైతన్యం వచ్చింది. ఎంఆర్పిఎస్కి కేవలం కృష్ణమాది గారు ఒక్కడే హెడ్ కాదు, మాదిగ సంఘాలు చాలా ఉన్నాయి. ఈ రోజున సమాజం ఏంటంటే ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు. ఎందులో న్యాయం ఉంది ఎందులో అన్యాయం ఉంది అనేది తెలుసు. కాబట్టి ఆయన ఈ విధంగా ఇప్పుడు కృష్ణమాది గారు చెప్పినటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇండియాలో కులాలు ఉంటేనే రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుంది. కుల వ్యవస్థ కూడా తీసేస్తే రిజర్వేషన్ ఎత్తేయాలి. రిజర్వేషన్ ఎత్తేస్తే మొత్తం కూడా ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అన్ని కూడా పోతాయి. అయితే ఇల్లీగల్ గా చాలా చర్చలు అయితే ఆంధ్ర కట్టడం జరిగింది. దాని గురించి ఏం చెప్పాలి? ఇల్లీగల్ గా కట్టినటువంటి కట్టలేదంటే వీరు ఎక్కడో చోట సైట్లు ఆక్యుపై చేసుకోవడం, చర్చిల పేరుతోటి దోపిడీ చేసే వాళ్ళని తీవ్రంగా కూడా ఖండించాలి. ఇల్లీగల్ చర్చిలని కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు నైతిక విలువల గురించి చర్చిలో చెప్పినప్పుడు మీరు ఇల్లీగల్ గా ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకొని చట్ట విరుద్ధంగా చర్చలు ఎందుకు కడుతున్నారు? మీరు చట్ట విరుద్ధంగా చర్చలను కట్టడం, తర్వాత వాటి గురించి పోరాటం చేయడం. రాజకీయ నాయకులు ఎట్లకైనా వాళ్ళు ఓట్ల కోసం వస్తారు. రాజకీయ నాయకుల పరిస్థితి ఈ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే ఒక రక్తదిన వల్ల తయారైంది. ప్రతి వాడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాలి. వీళ్ళేమో మా ఇష్టం వచ్చేది కట్టుకుంటాం, మీరు ఓకే అంటే మీకు ఓట్లు వేస్తాం. ఓట్ల కోసం చివరికి ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే చర్చలు ఏమైనా కట్టుకోండి మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటున్నారు. చర్చలు కూడా చట్టబద్ధంగా కట్టాలి. లేదంటే మేము త్వరలో కూడా పోపుకి లెటర్ రాయడం జరుగుతుంది. భారతదేశంలో చాలా మంది పాస్టర్ ముసుగులో కొంతమంది తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసేటువంటి పాస్టర్లని, ఇతర మతాలని కించపరిచే పాస్టర్ని ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటాము. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది కాబట్టి, లౌకిక దేశం కాబట్టి ప్రతి మతాన్ని ఎవరికి నచ్చిన మతం వాళ్ళు అవలంబించవచ్చు. తమ మతాన్ని తాము అనుసరిస్తూ ఇతర మతాన్ని గౌరవించాలి. అది ఫాలో అవ్వాలి తప్ప తోటి మతాల్ని కించపరిస్తే కొంతమంది మర్డర్ అయ్యారు, యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తున్నారు. నార్త్ ఇండియాలో నిలబెట్టి పెట్రోల్ పోసి అంటించారు. ఇటువంటివి జరుగుతాయి, జరగకూడదనే భావిస్తున్నాము. ఖచ్చితంగా కూడా ఎవరైతే పాస్టర్ల ముసుగులో మోసాలు చేసేవాడిని మీ తోటి పాస్టర్లు ఎదుర్కోవాలి. అటువంటి వాళ్ళని ఖండించాలి. ఓట్ల రాజకీయాలు చేయొద్దు దయచేసి. మతం అనేది ఒక పవిత్రమైనటువంటిది.
పవిత్రమైన భావనతో ఉంటుంది. కాబట్టి మీరు ఓట్ల రాజకీయాల కోసము ఏదో ఆక్రమణలు చేద్దాము, డబ్బు సంపాదించుకోవడానికి పాస్టర్లు అవుతున్నారు కొంతమంది. అటువంటివి అవ్వద్దు. మీకు నిజంగా భక్తి ఉంటేనే అవ్వండి. దయచేసి అక్రమార్కులు ఎవరైతే పాస్టర్లుగా ఉన్నారో వాళ్ళని తోటి పాస్టర్లు తొలగించాలని కోరుతున్నాం.